జంజావతి రిజర్వాయర్పై ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్న వివాదాన్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించి రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులతో రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. జంజావతి రిజర్వాయర్కు ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని సిపిఎం పార్టీ నాయకులు తెలియజేశారు. పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో గల 24,000 ఎకరాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కొల్లి సామమూర్తి 95 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ జంజావతి రిజర్వాయర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే పూర్తి చేయాలి. జంజావతిని పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. జంజావతి రిజర్వేర్ వెంటనే పూర్తి చేయాలి. జంజావతి రిజర్వేర్ పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. జంజావతి మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అసంపూర్తిగా వచ్చిన జంజావతి ప్రాజెక్టును పూర్తి చేసి అటు పార్వతీపురం, గరుగుబిల్లి, సీతనారం, కొమరాడ మండలం సంబంధించిన 24,000 ఎకరాల సాగునీరు రైతులకు అందించే విధంగా 1979లో ఈ జంజావతి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కంపవలసలో ప్రారంభించడం జరిగింది. నేటికి 40 సంవత్సరాలైన ఒరిస్సా కేవలం 1,100 ఎకరాల భూమి, 5 గ్రామాల సమస్యను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఏది కూడా మంత్రులలాగా వచ్చారు. ఎవరైతే ఉన్నారో నీటిపారుదల శాఖ మంత్రులు వస్తారో వెళ్ళిపోతారో పూర్తి చేస్తామని చెప్పి ఒరిస్సాతో వివాదాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని పదవులు పొందారు తప్ప నేటికి 40% చేశారు తప్ప ఇంకా 60% పనిచేయని పూర్తి ఉంది. ఇలాంటి సందర్భంలో మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గత నెల క్రితం ఈ జంజావతి రిజర్వేర్ దగ్గర పరిశీలించారు. అనంతరం అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మా కూటమి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జంజావతిని రిజర్వేర్ని పూర్తి చేసి 24,000 ఎకరాలను రైతులకు అందించే విధంగా మేమందరం ముందుకెళ్తాం, ఒక కమిటీ వేస్తామని చెప్పి నెల రోజులు అయింది చెప్పారు. నేటికి కమిటీ వేయలేదు. అలాగా దానిపైన ఏం చేశారనేది కూడా నేటికి ఇంకా సమాధానం లేని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఇటు ఒరిస్సా ప్రభుత్వం కూడా కూటమిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి ఒరిస్సా ప్రభుత్వంలో కూడా కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఈ ఒరిస్సా ప్రభుత్వంతో 1,100 ఎకరాలు 5 గ్రామాల సమస్యను పరిష్కారం దిశగా ఆలోచించి ఈ 24,000 ఎకరాలకు నీరు అందించి గరుగుబిల్లి, సీతానారం, కొమరాడ, పార్వతీపురం మండలాలకు అన్ని విధాలుగా రైతులు భరోసా కల్పించాలని కోరుతున్నాం. ఇదే స్ఫూర్తితో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ఆసియాలో అతిపెద్దదైన రబ్బర్ డ్యామ్ తెప్పించారు. 1,200 ఎకరాలు నీరు అనుకున్నప్పుడు కూడా కేవలం 3,000, 4,000 ఎకరాలకే నీరు అందించే పరిస్థితి ఉంది. 12,000 ఎకరాలకి అని చెప్పినప్పుడు కూడా ఆ దిశగా ఇక్కడ పాలకులు అలాగే ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వల్ల నీరు అందించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా 40 సంవత్సరాలుగా ఈ జంజావతి రిజర్వేర్ పూర్తి కాకపోవడం రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమిలో ఉన్న అధికారులందరూ వచ్చి మేము సాధిస్తామన్నారో ఆ దిశగా ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలు వీలైతే మిగతా పార్టీ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని భవిష్యత్తులో ఈ జంజావతి రిజర్వేర్ పూర్తి చేసే దిశగా అందరము కూడా కలిసికట్టుగా జంజావతిని పూర్తి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భముగా కూటమిలో ఉన్న ముఖ్య నాయకులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాం. వెంటనే జంజావతి రిజర్వేర్ పూర్తి చేయాలి. జంజావతి రిజర్వేర్ పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. వెంటనే
వెంటనే జంజావతి రిజర్వాయర్ పూర్తి చేయాలి. అసం పూర్తి కొద్దిన జంజావతి పనులు వెంటనే పూర్తి చేయాలి. జంజావతి పనులు పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. జంజావతి పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి.